జై శ్రీరామ్ అండి. ఇది 3వ శనివారం అండి, శృంగార వల్లభ స్వామి ఆలయం. ఇది 3వ వారం వచ్చాం. ఆల్రెడీ గత వారం ఇచ్చి ముందు వారం ఇచ్చాం. టికెట్ దర్శనాలు రద్దు చేయాలి. మా గుడి దగ్గర ఓన్లీ కేవలం ధర్మ దర్శనం మాత్రమే ఉండాలి. ధర్మ దర్శనం అంటే ఉచిత దర్శనం అన్నా, సర్వదర్శనం అన్నా, ఫ్రీ దర్శనం అన్నా ఒకటే. కాబట్టి మా గుడి దగ్గర కేవలం ధర్మ దర్శనం మాత్రమే ఉండాలి. ఎటువంటి టికెట్ దర్శనాలు ఉండకూడదు. చూడండి, ప్రత్యేక దర్శనం 50 రూపాయలు పెట్టారు, విశిష్ట దర్శనం 50 పెట్టారు. మొన్న అయితే ఉచిత దర్శనం కూడా ఇక్కడ బోర్డు లేదండి. మీరు ఉచిత దర్శనం దూరంగా పెట్టారు, అంటే అది కనిపించకుండా డబ్బులు పెట్టుకుని వెళ్ళాలని చెప్తే ఈవో గారు సరే అండి నేను మీకు కనబడిలో పెడతాను ఉచిత దర్శనం పెట్టించారు మనీ. అట్లా మన గుడి దగ్గర ఉచిత దర్శనం అని బోర్డు పెట్టే అవకాశం కూడా లేదండి. ఎండోమెంట్ యాక్ట్ ప్రకారంగా 66 సెక్షన్లో కూడా ఏ గుడికి వచ్చినా సరే గుళ్ళ దగ్గర దర్శనాలు టికెట్లు తీసుకోమని ఎటువంటి సెక్షన్లో కూడా మా వల్ల ఎవరికి కూడా ఇక్కడ ఇబ్బంది లేదండి. ఎవరైతే టికెట్ దర్శనాలకు వ్యతిరేకంగా ఉంటున్నారో మేము టికెట్ దర్శనాలకు వ్యతిరేకం అని చెప్పి వాళ్ళతో సంతకం పెట్టించుకొని ఈవో గారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. ఇది గత 2 వారాల నుంచి కూడా జరిగింది. అయితే ఈవో గారికి తమ్ముడు అయితే ఇక్కడ టికెట్ దర్శనాలు పెట్టారు, ఫ్రీ దర్శనం ఉంది, ఉచిత దర్శనం ఉంది. అందరూ కూడా ఫ్రీ ధర్మ దర్శనం మాత్రమే చేసుకోవాలి. మళ్ళీ గుడి దగ్గర ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరో కూడా టికెట్ దర్శనం ఇప్పుడు చేసుకోకూడదు. ఇది మన గుళ్ళు, దేవాలయాలు మన సొత్తు. ఎండోమెంట్ కట్టినవి కాదు, గవర్నమెంట్ కట్టిన గుళ్ళు కాదు ఇవి మన గుళ్ళు. కాబట్టి మన గుడి దగ్గర ధర్మ దర్శనం చేసుకోవాలి. దేవాదాయ శాఖకే టికెట్ దర్శనాలు పెట్టే హక్కు రైట్ లేదు. నిజంగా ఎటువంటి టికెట్ దర్శనాలు పెట్టకపోతే ఎలాగా మీకు వచ్చిన టికెట్ దర్శనం లేకపోతే వెళ్ళిపోతారు. అదే తమ్ముడు గత 2 వారాల నుంచి కూడా ఈ శనివారం కూడా వచ్చాడండి. ఈ పోరాటానికి అండగా నిలబడ్డాడు ప్రతిపాటి నుంచి శ్రీనివాస్ తమ్ముడికి చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. అయితే భక్తులకి అందరికీ తెలుసుకోవద్దు ఏంటంటే ఈ గుళ్ళు హిందువులు ఇవి ఈ దేవాదాయ శాఖ కట్టించినవి కాదండి. ఇది మీరందరూ కూడా గమనించాలండి. ప్రతి ఒక్కరూ కూడా ధర్మదర్శనం ఉందండి, ధర్మదర్శనం మాత్రమే చేసుకోవాలి. అది ఈవో గారికి 2 సార్లు కూడా మేము గత శనివారం ముందు శనివారం కూడా మెమోరాండం ఇచ్చాము. ఏపా 2 వారాలు వచ్చాం కదా, ఫస్ట్ వారం మీరు లేరు, 2వ వారం మీరు ఉన్నారు, 3వ వారం మీరు ఉన్నారు, అవునా కదా? చాలా నీచం కదా. వచ్చిన భక్తుల దగ్గర దర్శనం టికెట్ డబ్బులు తీసుకోవడం చాలా అన్యాయం, మోసం కదా. అది చాలా అన్యాయం కదా. ఎవరిని వెళ్ళిపోండి అలా ఫ్రీకి వెళ్ళిపోతే ఎటువంటి ఫ్లోటింగ్ ఉండదు. అమ్మ ధర్మదర్శనం ఉంది, ఉచిత దర్శనం చేసుకోండి. ధర్మదర్శనం ఉచిత దర్శనం మాత్రమే చేసుకోండి దయచేసి. మన గుడి దగ్గర ఎటువంటి గుడి దగ్గర టికెట్ దర్శనం చేసుకోకూడదు. ఈ బోర్డులన్నీ మనం ఏం చెప్తే మా గుడి దగ్గర మీరు బోర్డు పెట్టారని మన వాళ్ళు పీకేసి స్టేజ్కి వచ్చి రావాలి. అలా తయారవుతుంది, అలా ఉంటుంది చూడండి. కొన్ని రోజుల భవిష్యత్తులో మా గుడి దగ్గర మీరు టికెట్ దర్శనాలు పెట్టవలసిన పని ఏంటని చెప్పేసి బోర్డు పీకేస్తారు మన వాళ్ళు వచ్చి. ఆ స్టేజ్కి నేను తీసుకొస్తాను, వస్తారు ఖచ్చితంగానే. ఏమ్మా మా వల్ల ఎవరికైనా ఇబ్బంది ఉందండి? ఏమ్మా మా వాళ్ళని బాబు నా వల్ల ఇబ్బంది లేదు కదా, ఎవరికి అట్లేదు కదా, వాళ్ళు పనులు చేసుకుంటున్నారు. టికెట్ దర్శనం మీరు వ్యతిరేకమైన సంతకాలు పెట్టించుకున్న అందరి దగ్గర కూడా మా పని ఈవో గారికి ఇచ్చి టికెట్ దర్శనాలు రద్దు చేయండి. గుడి దగ్గర ఎటువంటి టికెట్ దర్శనాలు ఉండద్దు. మా గుడి దగ్గర ధర్మ దర్శనం మాత్రం ఉండాలమ్మా. మీకు అదే చెప్తాను, కొంత అడిపోయాను ఏంటమ్మా చెప్పండి. అడిచి వచ్చినా ఎలా వచ్చి పరిగెత్తుకు వచ్చినా దేవుడి దగ్గర అందరూ సమానమేనమ్మా. ఎక్కడెక్కడి నుంచి దూరం నుంచి వచ్చినారు, దూరం నుంచి వస్తుంది చెప్పింది కరెక్టే. అలాగే వికలాంగులకి, వృద్ధులకి ప్రత్యేక దర్శనం ఉంటుందమ్మా. ఈ అంతే. ఇప్పుడు దేవాదాయ శాఖ ఒక ఏంటంటే ఒక కమర్షియల్ అంటే తెలుసు కదా, వ్యాపార కేంద్రాలుగా మార్చి మన గుళ్ళకి మన దేవుడిని దండం పెట్టుకోనాకే డబ్బులు ఎక్కువ కొనుక్కుని వెళ్ళాలా? ఎక్కడన్నా ఉందా ఈ అన్యాయం? ఎక్కడన్నా ఉందా ఈ అన్యాయం? విదేశాల నుంచి కూడా నాకు ఫోన్లు చేసి ఏమండి మీ గుడి దగ్గర ఇలా గుడికి వచ్చి భక్తుల దగ్గర గుమ్మాల గారు కాసి డబ్బులు దోచుకుంటున్నారని చెప్పి నాకు ఫోన్లు చేసి బాధపడుతున్నారు, తిడుతున్నారు. మన గుడి దగ్గరికి మనకి టికెట్ దర్శనం పెట్టవలసిన వాళ్ళు కదా, మాకు ఎటువంటి హక్కు లేదు. ఏమండి అందరూ కూడా దయచేసి టికెట్ దర్శనాలు రద్దు చేయాలి అని మేము ఒక పోరాటం చేస్తున్నాం. ఈ టికెట్ దర్శనాలు ఉండద్దు, మా గుడి దగ్గర ఓన్లీ కేవలం ధర్మ దర్శనం అంటే ఉచిత దర్శనం మాత్రమే ఉండాలి అని పోరాటం అండి. దీనికి వ్యతిరేకంగా సంతకాలు సేకరించి ఈవో గారికి ఇవ్వడం జరుగుతుందండి. దీని మీద మీకు మా టికెట్ దర్శనం ఉండకూడదు సంతకాలు పెట్టండి. తమ్ముడు గుడి దగ్గర అందరూ సమానమే, డబ్బున్నవాడు పేదవాడు అని ఎటువంటి ఏమి ఉండకూడదు. తమ్ముడు టికెట్ దర్శనాలు రద్దు చేయాలి. టికెట్ దర్శనాలకు మీ వ్యతిరేకము. దాని రండి
టికెట్ దర్శనాలు తీసేది మా గుడి దగ్గర ధర్మ దర్శనం మాత్రమే ఉండాలి. దానికి సంతకాల సేకరణ జరుగుతుందండి. వచ్చి అందరూ కూడా మా గుడి దగ్గర టికెట్ దర్శనాలు ఉండకూడదు అని సంతకాలు పెట్టిన వాళ్ళు గతముడు జై శ్రీరామ్ టికెట్ దర్శనం రద్దు చేయాలి. మన గుడి దగ్గర ఓన్లీ ధర్మ దర్శనం మాత్రమే ఉండాలి. మా గుడి దగ్గర ఎటువంటి గుడి దగ్గర అందరూ సమానమే. దర్శనాలు ఉండొచ్చు, కాకపోతే VIP దర్శనాలు ఉండకూడదు. ఇప్పుడు ఉండండి, మీకు మీ ఆటగడ్డి చెప్పండి. టికెట్ దర్శనాలు ఉన్నాయంటే ఇప్పుడు ఓన్లీ డబ్బులు ఉన్న వాళ్ళు పంపుతున్నారు, డబ్బులు లేని వాళ్ళు లైన్ పంపట్లేదు, గంటల గంటలు వెయిట్ చేస్తున్నారు. అలాగే డబ్బులు ఉన్న వాళ్ళు పంపుతున్నారు, వాళ్ళందరూ ఆగిపోయి విసికెక్కిపోయి ఏం చేస్తున్నారంటే పేదవారి కన్నా డబ్బు ఉన్నవాడు కన్నా దేవుడు అన్నది ఒకటే. టికెట్ దర్శనం అన్నది కొద్దిగా లేనోళ్ళు. అంటే నువ్వు డబ్బులు ఉచిత దర్శనం వచ్చావని చెప్పేసి నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి ముందుకు వెళ్ళిపోయి అన్న పెట్టుకుని గడ్డిలో ఉంటే అది నీకు ఎలా ఉంటుంది? బాధపడతావు లేదా? దేవుడి దగ్గర అందరూ సమానమే కదా. దేవుడి దగ్గరికి వెళ్ళి నువ్వు నేను సమానం బయటకు వెళ్ళాలి. నేను దేవుడి ముందు ఎదరికి వెళ్ళి దండం పెట్టుకుని డబ్బులు ఉన్నాయి కదా నువ్వు వెనక దండం పెట్టుకోవాలి న్యాయమా? రోజున గుడి దగ్గరికి వెయిటింగ్ ఉందని చెప్పేసి రాక ఇళ్ళ దగ్గర ఆగిపోతారు చాలా మంది. తెలుసా మీకు ఆ విషయం? గుడికి రాని వాళ్ళు ఎంతో మంది డబ్బులు లేక ఆగిపోతున్నారు తెలుసా? అలాగే డబ్బులు లేక గుడి లేక ఆగిపోయిన వాళ్ళు చాలా మంది ఏమవుతున్నారు తెలుసా? వాళ్ళందరూ విదేశీ మతాల్లో పోతున్నారు. ఈ క్రైస్తవ మత మార్పిడి మాఫియా ఎవరైతే గుళ్ళకి రావట్లేదో, ఎవరైతే కొంచెం బలహీనంగా ఉంటున్నారో వాళ్ళ మానసికతని వాళ్ళ బలహీనత ఆశ్రయ తీసుకుని క్రైస్తవ మత మార్పిడి మాఫియా ఏం చేస్తుంది? వాళ్ళని మత మార్పిడి చేస్తుంది. చెప్తాను క్లారిటీగా, క్రైస్తవ మత మార్పిడి మాఫియా అన్నం తప్ప అందరినీ అనలేదు ఇక్కడ. అది కూడా గమనించుకోవాలి. టికెట్ దర్శనం రద్దు చేయాలి, ఓన్లీ మన గుడి దగ్గర ధర్మ దర్శనం మాత్రమే ఉండాలి అని సంతకం సేకరణ జరుగుతుంది. గోవిందా గోవిందా. మార్పు అనేది మనలో రాలని చెప్పు ఎంతకాలం ఏ పరిస్థితి అవుతుంది? దేవుడి దగ్గర అందరూ సమానమే. టికెట్ 50 రూపాయలని 20 రూపాయలని టికెట్ దర్శనం ఉండకూడదు. దేవుడి దగ్గర అందరూ సమానమే. నిజంగా టికెట్ దర్శనం లేకపోతే అందరూ ఫ్రీగా చూడండి. దీనికి అడ్డుగా పెట్టి ఇలా పెట్టారు. మన ఓటు కూడా లేదు కదా. మన గుడి దగ్గర మనం డబ్బులు ఎత్తుకుని దేవుని కొనుక్కుని చూడాలి. చాలా నీచింగా ఇలా డివైడ్ చేస్తున్నారు. డబ్బులు ఉన్న వాళ్ళు పేదోళ్ళని అలా విడగొట్టి 2 లైన్లు పెట్టి అవునా కదా. చాలా నీచే కదా, నీచమే కదా. డబ్బులు ఉన్న వాళ్ళేమో గుడికేమో గర్భగుడిలోకి వెళ్తాం, పోరాటం చేయడం తప్ప అన్యాయం జరగడం. ఇప్పుడు పళ్ళున్న గుడ్డోళ్ళం కాదు కదా, మనం ఎవరున్న మోగాళ్ళం కాదు కదా. ఇప్పుడు నువ్వు పోరాడుతున్నావు, నువ్వు పోరాడలేదు, అది నీ వ్యక్తిత్వం. నేను దాన్ని విమర్శించలే. ఇప్పుడు అన్యాయం జరిగిన చోట మరి మా డిఎన్ఏ అన్యాయం జరిగిందా పోరాడని చెప్పేసి ధర్మాన్ని కాపాడమని మా బాబు చిన్నప్పటి నుంచి చెప్పాడు మా నాన్నగారు. మా డిఎన్ఏ అటువంటిది, మాకు పౌరుషంలో ఉంటుంది రక్తంలో. అది నాకెందుకులే అని మేము అనుకోం. అన్యాయం జరిగితే ఖచ్చితంగా ఎదురెత్తులో పోరాడతాం, ప్రాణాలన్నా వదులుతాం. అంతేగాని వాళ్ళ మారరా వీళ్ళ మార అంతే కదా సోదరా. చాలా అన్యాయం కదా. మన గుడి దగ్గర డబ్బున్న వాళ్ళు పేదలను లైన్లు పెట్టి ఎడగొట్టి అక్కడేమో డబ్బులు ఉన్న వాళ్ళేమో గుడికేమో గర్భగుడిలోకి లోపల పంపించి డబ్బులు లేని వాళ్ళేమో వెనకాల నుంచో పెట్టి అవునా కదా. మీ ఇష్టాలను ఎవరు కాదనరు, మీకు ఇష్టమైంది కానీ ధర్మ దర్శనం మాత్రమే చేసుకోండి. ధర్మ దర్శనం చేసుకోవడం ఉత్తమం. ఏ గుడికి వచ్చినా సరే పేదోడు డబ్బులు ఉన్నవాళ్ళు అలా టికెట్ దర్శనాలు పెట్టి విడగొడుతున్నారు. ఆల్రెడీ యువ గారికి 2 వారాల క్రితం కూడా శనివారం ముందు వారం కూడా టికెట్ దర్శనాలు రద్దు చేయండి అని చెప్పి సంతకాలు పెట్టించాము. రద్దు చేయమండి. మొత్తం దర్శనానికి ఎటువంటి డబ్బులు ఉండవండి. అందరూ కూడా సమానంగానే వెళ్ళాలండి. 50 అని 20 ఉండకూడదు. అందరూ కూడా ధర్మ దర్శనం మాత్రమే వెళ్ళాలి. అది మా కాన్సెప్ట్. రమ్మా తల్లి. అవునమ్మా పెట్టారమ్మా చెప్తున్నా. ఓకే నిజం సార్, ఇది కరెక్ట్. ఇది చెప్తాం కదా. ఆల్రెడీ ఈ విషయంలో చాలాసార్లు ఏదైనా చేయాలంటే దేవుడిని గౌరవించాలి. అవునవునండి. దేవుడి దగ్గర అందరూ సమానమేనండి. మనకి ఎలా చీలికలు తీసుకొచ్చి ఈ రోజున డబ్బున్న వాళ్ళని పేదలని ఇలా ఎడగొట్టి ముందు వారం అయితే ఇక్కడ గొడవలు కూడా దాని గురించి అదేం కాదండి. దాని గురించి అంటే కొంతమంది ఎలా అనుకుంటే ఎలా దేనికి ఎలా
అదే కదండి. ఇప్పుడు దర్శనానికి ఎటువంటి టికెట్ లేకపోతే ఇటువంటి ఫ్లోటింగ్ ఉండదండి, వెయిటింగ్ ఉండదు. మిమ్మల్ని ఇలా వెయిట్ చేయరు, లైన్ అన్నీ ముందుకు పోతాయి. ఇప్పుడు మిమ్మల్ని ఆఫ్ చేశారు, ఎందుకు ఆఫ్ చేశారు? డబ్బులు ఉన్న వాళ్ళు పంపుతారు. అంటే డబ్బులు ఉన్న వాళ్ళే మనుషులు, డబ్బులు లేని వాళ్ళు మనుషులు కాదు. ఫ్రీ దర్శనం మీరు అందరూ మనుషులు కాదు కదా. చాలా చరిత్ర కూడా ఒక 5 సంవత్సరాల తర్వాత గుర్తొచ్చింది గవర్నమెంట్ టికెట్ మరి అంతకుముందు గవర్నమెంట్ అవునా మేడం? మరి అంతకుముందు గవర్నమెంట్ ఎందుకు తీసుకోలేదు? ఎందుకు ఇక్కడ పోరాడుతున్నారు? ఎందుకంటే అసలు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ స్థాయిలో ఉండొద్దండి. అది ఎలాగా పోరాడుతున్నాం అండి, అది వేరే విషయం. అది దానికోసం ఈ 50 రూపాయల దర్శనం అన్నది 20 రూపాయల దర్శనం అన్నది కూడా మనకి ఇది మన టెంపుల్కి వెళ్ళట్లేదు కదా సార్. ఈ 50 రూపాయల దర్శనం ఇచ్చేది దేనికి? గవర్నమెంట్కి వెళ్ళట్లేదా? ఇది గుడి డెవలప్మెంట్ కోసమే వెళ్తున్నాం తప్ప ఫ్రీ దర్శనంకి వెళ్ళలేక కాదు. డెవలప్మెంట్ అన్నది ఏం చేస్తున్నారండి? డెవలప్మెంట్ ఇక్కడ లోపల షెడ్లన్నీ కూడా భక్తులు అందరితో డొనేషన్ ఇచ్చినండి. ₹1 ఆదా వచ్చింది, ఎవరో బయట తీరండి. చెప్పండి, మీరు దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, ₹50 ఇచ్చిన దేవుడికి ఎదరికండి దండం పెట్టుకుని నేను వెనకాల నుండి దండం పెట్టుకుని నాకు అడ్డుగా ఉంటే నాకు యుగ సాటిస్ఫై నేను ఏమవుతాను, ఫీల్ అవుతాను లేదా? తప్పు కదండి. అలాగా మీరేమో డబ్బులు ఉన్నాయని ఎదరు దేవుడి దగ్గర దగ్గర పెట్టుకుని నేను వెనకాల పెట్టుకుని తప్పు కదండి. అలాగా అంత దేవుడి దగ్గర అందరూ సమానమే కదా. మీరు ₹100 టికెట్ పెట్టుకుని సార్ దేవుడి దగ్గర అందరూ ఎక్కువకి వెళ్ళిపోతే బయట కూడా ఎగ్జిట్ దర్శనం ₹100 కూడా గుడికి వెళ్తుందని వెళ్తున్నానండి. గుడికి ఎక్కడ వెళ్తుందండి? లెక్కలు చెప్పమనండి. మేము ఎందుకు బాధపడుతున్నాం? చూడండి లోపల షెడ్డుగా షెడ్లు నుంచి ఉండాలి సార్. 9,000 చరిత్ర నుంచి కూడా ఎవరికి బలవంతం లేదు. అందరూ కూడా ఉచిత దర్శనం, ధర్మ దర్శనం, ఉచిత దర్శనం ఉంది, ఫ్రీ దర్శనం చేసుకోవాలి మాత్రమే ఉండాలని మేము పోరాటం చేస్తామమ్మా. దానికి వ్యతిరేకంగా ఈ టికెట్ దర్శనాలకు వ్యతిరేకంగా సంతకాలు తీసుకుని ఈఓ గారి దగ్గరికి వెళ్ళి ఏమండి మీరు టికెట్ దర్శనం రద్దు చేయండి, మా గుడి దగ్గర ధర్మ దర్శనం మాత్రమే ఉండాలి, ఇటువంటి టికెట్ దర్శనం ఉండకూడదు, దేవుడి దగ్గర అందరూ సమానమే అని ఇది పోరాటం అమ్మా. దానికి వ్యతిరేకంగా సంతకాలు సేకరించి ఏమంటే టికెట్ మా గుడిలో పెట్టద్దు, దేవుడిని దర్శించుకున్న డబ్బులు ఎట్టమ్మా దరిద్రంగానే దేవుడిని మనం డబ్బులు ఎట్టు కొనుక్కోవాలి. అవునా కదా, చాలా నీచం కదండి. ఇలా మనకి ఎడగొట్టి డబ్బులు ఉన్నవాళ్ళు మనుషులా అంటే మీరు మనుషులు కాదా? అంటే డబ్బులు ఉన్నవాడు దేవుడి ఎక్కడికి వెళ్ళి అన్నం పెట్టుకుంటాడు వెనకలేదా? పద్ధతులు అవి. హలో, దేవుడి దగ్గర అంత సమానమే కదమ్మా. చూడండి గోవిందా, ఇక్కడ ఎవరికైనా మీకు ఏమైనా అడ్డున్నామా? మా వాళ్ళు మీకు ఏమైనా ఇబ్బంది ఉందా? అడ్డున్నామా? ఇది కూడా క్రియేట్ చేయడానికి ఆగు ఇది కూడా క్రియేట్ చేయడానికి ముందు వారం గొడవ సృష్టించడానికి ప్రయత్నం చేశాడు ఒక వ్యక్తి. అది అంటే మేము ఎక్కడైనా అన్యాయం జరిగితే ఎవరు ఆడకూడదు, ఇంతమంది ఎవరు ఎన్ని తప్పులు చేస్తే ఎవరు ఆడకూడదు, చూపించకూడదు, వీడియోలు తీయకూడదు. విశ్వసిస్తారా? అదండి విషయం. దేవాదాయ శాఖ రద్దు చేయాలి, మా గుళ్ళు మాకు అప్పు చెప్పాలి. టికెట్ దర్శనాలు రద్దు చేయకపోతే మా గుళ్ళు మాకు అప్పు చెప్పాలి. ఈ గుళ్ళు మావి, మా హిందువులవి, ఇది హిందువుల సత్తు. మా గుడి అంటే 9,000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయాలు ఇవి. ఇది దేవాలయాలు ఎండోమెంట్ కట్టింది కాదు. ఫ్రీ దర్శనం చేసుకోండి, అందరూ ఉచిత దర్శనం చేసుకోండి. అమ్మ ఉచిత దర్శనం చేసుకోండి తల్లి. అవి తర్వాత మాట్లాడతారు తమ్ముడు. ఇక్కడ భగవద్గీత గురించి, రామాయణం గురించి నీకు కావాలంటే నీకు ప్రత్యేక లెసన్ ఇస్తాను. నీకు వాటి గురించి లెసన్ కావాలంటే ఇస్తాను మా ఇంట్లో, లేకపోతే నీకు ఫోన్ చేయి. నీకు వాటి గురించి నా యూట్యూబ్లు ఉంటాయి, నీకు చెప్తాను. ఇక్కడ పర్పస్ ఏంటి, రద్దు చేయాలని భగవద్గీత నీకు చెప్తాను. సాయంత్రం రా, నేను చెప్తాను. రామాయణం రా చెప్తాను, నీకు అన్ని చెప్తా. అంటే ఫ్రీ దర్శనం, ధర్మ దర్శనం చేసుకోండి. ఫ్రీ దర్శనం ధర్మ దర్శనం చేసుకోండి. ఈవో గారికి ఆల్రెడీ చెప్పడం జరిగింది. మీరు ఎందుకు టికెట్ దర్శనం పెడుతున్నారు? అసలు మీకు ఏ హక్కు ఉంది? మా గుళ్ళ దగ్గర మీకు టికెట్లు పెట్టి ఎటువంటి ఎండోమెంట్ సెక్షన్ ప్రకారంగా ఎటువంటి హక్కు లేదు దర్శనానికి టికెట్లు పెట్టడం. ఇలా విభజించి ఫ్రీగా ఉన్న వాళ్ళు అందరూ చూడండి, అలాగే డబ్బులు ఉన్న వాళ్ళని పంపుతున్నారు. డబ్బులు లేని ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ లైన్లో నాకు పంపట్లేదు. అందుకే చాలా మంది గుడికి మానేస్తారండి. ఈ దేవాలయ శాఖ కేవలం డబ్బులు లేని వాళ్ళకే గుడి, డబ్బులు ఉన్న వాళ్ళకే, డబ్బులు లేని వాళ్ళందరికీ ఎలా హింసేస్తుంది. ముందు వారం అయితే ఆఫ్ చేస్తారు. బాబు టికెట్ దర్శనాలు ఎవడో చీలికి తీసుకొస్తుంది, డబ్బున్నవాడు పేదోడు. ఇలా టికెట్ దర్శనాలు మా గుడి దగ్గర రద్దు చేయాలి, లేదా మా గుళ్ళు మాకు అప్పు చెప్పండి. మా గుడి దగ్గర మీరు టికెట్ దర్శనం పెట్టి హక్కు మీకు లేదు ఎవరికైనా. దేవాదాయ శాఖ మా గుడి దగ్గర టికెట్లు పెట్టి హక్కు ఎవరికి లేదు. ఓన్లీ ధర్మ దర్శనం, ఫ్రీ దర్శనం మాత్రమే ఉండాలి. టికెట్ దర్శనాల్లో కూడా లేకుండా ఎటువంటి రూపాయి తీసుకోకుండా భక్తుల దగ్గర మేము నడిపించుకోగలం. మా గుళ్ళు మాకు ఇచ్చేయండి, మాకు అప్పు చెప్పండి, మీరు వెళ్ళిపోవచ్చు, మేము నడిపించుకుంటాం.
మీకు చేత కాకపోతే మా గుళ్ళు మాకు ఇచ్చి వెళ్ళిపోండి. నేను టికెట్ దర్శనాలు భక్తులు నీచం కదండి, వచ్చిన భక్తుల దగ్గర టికెట్ దర్శనానికి డబ్బులు తీసుకోవడం ఎంత నీచం. జై శ్రీరామ్ జై శ్రీరామ్. అంటే వచ్చిన భక్తులు చాలా నీచం కదా, చాలా అన్యాయం కదా. ఫ్రీ దర్శనం ఉందండి, ధర్మ దర్శనం అంటే ఫ్రీ దర్శనం అంటే ఇప్పుడు ఈ స్టైల్గా ఉచిత దర్శనం బోర్డు పెట్టారు. ధర్మ దర్శనం ప్రతి గుడి దగ్గర కూడా ధర్మ దర్శనం మాత్రమే ఉండాలి, టికెట్ దర్శనం ఉండకూడదు. తొక్కిసలు అట్లా జనాలు ఎందుకు చచ్చిపోతున్నారు, జనాలు ఎందుకు చచ్చిపోతున్నారమ్మా? వీళ్ళు ఎలా ఫ్రీ దర్శనం నిలవకుండా ఆఫ్ చేసి లైన్లో పెట్టి అలాగా ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి నడుచుకొస్తున్నారు. ఉచిత లైన్ కానీ చివరికి వెళ్ళిపోండి. ఇది ముందుందా? ముందు వారం లేదు. ఇది ముందు వారం ఉందా? ముందు వారం ఉందా? అంత ముందు వారం ఉందా? లేదు కదా. నేను వచ్చి మళ్ళీ అలా ఎందుకు చేశారు? ఎంత మోసం చేస్తున్నారు భక్తులకి. కనీసం ధర్మ దర్శనం ఉచిత దర్శనం ఉందని కూడా తెలియకుండా మీరు డబ్బులు ఎట్టి ఎలా చేస్తున్నారంటే ఇక్కడ తెచ్చిపెట్టారు. ఇదేమో అక్కడ ఉండాలి. ఎందుకంటే అమ్మ టికెట్ దర్శనాలకు వ్యతిరేకంగా శ్రీశైలం వ్యక్తికి సంతకాలు సేకరించి ఈవో గారికి మా గుడి దగ్గర ఎటువంటి టికెట్ పెట్టద్దు, ఓన్లీ ధర్మ దర్శనం ఉచిత దర్శనం మాత్రమే ఉండాలని పోరాటం జరుగుతుందమ్మా. దానికి ఎవరన్నా మాకు టికెట్ దర్శనం ఉండదండి అన్న సంతకం పెట్టండి తల్లి. ఫస్ట్ సంతకం పెడతామా? ఏమా భయపడతాం దీనికమ్మా? చదువుకోలేదు అది ఏ పేరు తేలతల్లి, అది కూడా తేవాల్సింది. నిజమేమ్మా, తప్పలేదు. 20 రూపాయలు అయ్యింది. టికెట్ దర్శనాలు రద్దు చేయాలని అమ్మ సంతకం పెడుతుంది. టికెట్ దర్శనాలకు వ్యతిరేకము. మా గుడి దగ్గర టికెట్ దర్శనాలు ఉండకూడదు, ఓన్లీ ధర్మ దర్శనం మాత్రమే ఉండాలి. మా గుడి దగ్గర టికెట్ దర్శనాలు పెట్టే హక్కు అధికారం ఎండోమెంట్కి లేదు. ఎండోమెంట్ సెక్షన్ లో ఎక్కడ కూడా గుడికి వచ్చిన భక్తుల దగ్గర మీరు అడ్డపడిపోయి దర్శనం దోచుకోండి అని చెప్పేసి లేదు. ఎండోమెంట్కి అధికారం లేదు. ఈ రోజున డబ్బున్నవాడు పేదవాడు కన్నా మనల్ని ఎడగొట్టి లైన్ల కింద పెట్టి మనల్ని విరోధం చేస్తుంది. ఇంత నీచాన్ని ఒడిగట్టింది దేవాలయ శాఖ. అందరూ కూడా ధర్మ దర్శనం చేసుకోండి, ఉచిత దర్శనం చేసుకోండి, ఉచిత దర్శనం చేసుకోండి తల్లి, ఉచిత దర్శనం చేసుకోండి. టికెట్ దర్శనం రద్దు చేయాలి, సంఘం జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్. ఓనర్ ఏం లేదండి, టికెట్ దర్శనం పెట్టి గుడిని పవిత్రమైన దేవాలయాన్ని అపవిత్రం చేస్తున్నారండి. కదండి దేవాదాయ శాఖ వల్లే కేవలం హిందువులకు అతిపెద్ద దెబ్బండి. దేవాదాయ శాఖ వల్ల చాలా మంది మతమార్పిడికి గురవుతున్నారు. అవును. అమ్మ దేవాదాయ శాఖ రద్దు చేయాలి, టికెట్ దర్శనాలు రద్దు చేయాలని సంతకాలు పెట్టి ఈవో గారికి మెమోరాండం ఇచ్చి మా గుడి దగ్గర ఓన్లీ ధర్మ దర్శనం మాత్రమే ఉండాలి. అందుకు పెట్టండి, పెడతలే పెట్టిన కూడా చెప్పండి. పెడతారు, అందరూ పెడతారు. ఏమండి ఇంకొక విషయం, ఇక్కడ కొబ్బరికాయలు ఇది 3వ వారం. కొబ్బరికాయలకి ఓన్లీ సంవత్సరానికి కొబ్బరికాయలకి ఓన్లీ సంవత్సరానికి 30 లక్షల వరకు వస్తుందండి. కనీసం ఇది ఏళ్ళ పాట కూడా లేదండి. ఈ కొబ్బరికాయలు మీరు కొట్టిన డబ్బులు 1 రూపాయలు 40 రూపాయలు కొట్టినారు, కానీ ఈ చక్కెర కూడా ఏమైపోతుందో తెలియదు. తెలుసండి, సంవత్సరానికి 30 లక్షలు ఆదాయం వస్తుంది, 10 లక్షల ఆదాయం వస్తుంది. అంటే అంతా కూడా మాకు అడ్డదారులు పోతున్నాయి. కొబ్బరికాయలు చెప్పిన ఆదాయం దేవుడికి ఉపయోగపడాలి, అభివృద్ధికి. అలాగే దేవుడికి వచ్చిన ఆదాయం గ్రామానికి ఉపయోగపడుతుంది, దేవాలయం అభివృద్ధికి ఉపయోగపడుతుంది. కొబ్బరి చెప్పలు కొట్టేసి 2 చెక్కలు ఇంటి పట్టుకోండమ్మా. ఎందుకంటే కొబ్బరి చెప్పలు వ్యాపం పాటేది లేదు, అడ్డదారిలో పోతున్నాయి. కొబ్బరి చెప్పల ద్వారా ఓన్లీ 25-30 లక్షల వస్తుంది సంవత్సరం ఆదాయం. ఇది కూడా అన్యాక్రాంతం అవుతున్నాయి. ఎవరు పట్టుకెళ్తారో తెలియట్లేదు. మీరు కొట్టిన 2 చెప్పులు మీరు పట్టుకోండి, ఇంటికి కట్టుకోండి. మన డబ్బు అదే, మన డబ్బుల్లో కొన్న కొబ్బరికాయలు వాళ్ళ ఇష్టం. అది ప్రసాదం. కొబ్బరికాయలు ఏమైపోతున్నాయి? కొబ్బరికాయ మీకు 2 చెక్కలు పట్టిపోయింది. ఎందుకంటే కొబ్బరికాయలు 25 లక్షల ఆదాయం వస్తుంది సంవత్సరానికి, లేకపోతే 30 లక్షల ఆదాయం వస్తుంది. అది కూడా 1 రూపాయి కూడా సంబంధం లేకుండా అడ్డదారిలో పోతుంది. కాబట్టి మీ కొబ్బరికాయలు 2 చెక్కలు ఇంటికి కట్టి వెళ్ళిపోండి. ఎవరు కూడా 1 చెక్క కూడా వదలద్దు, పట్టుకెళ్ళిపోండి ఇంటికి కొట్టేసి. టికెట్ దర్శనాలు ఉన్న కూడా ఉండి ఎవరు కూడా రూపాయి వేయద్దు. ఏమంటే టికెట్ దర్శనం తీసుకునే వాళ్ళు ఉండి ఎవరు రూపాయి వేయకండి. టికెట్ దర్శనం మన గుడి దగ్గర ఉండకూడదు. ఉచిత దర్శనం చేసుకోండి అమ్మా.
టికెట్ దర్శనం చేసుకుంటే ఉండిలో ఒక ఇంత కనుక ఉండిలో ఒక రూపాయి ఎక్కండి, ఉచిత దర్శనం చేసుకోండి, ఫ్రీ దర్శనం చేసుకోండి. అందరూ కూడా ఉచిత దర్శనం ఫ్రీ దర్శనం చేసుకోండి. టికెట్ దర్శనాలు ఉన్న గుళ్ళు గారు ఎవరో కూడా ఉండిలో ఒక రూపాయి ఎక్కండి, ఎవరో ఒక రూపాయి డబ్బులు డొనేషన్ కూడా ఇవ్వకండి. మన గుళ్ళు దగ్గర వీళ్ళకి టికెట్ దర్శనం పెట్టి హక్కు ఎవరు ఇవ్వలేదు. వీళ్ళెవరండి? వీళ్ళకి సంబంధం ఏంటి? మన గుడి దగ్గర విభజించినాకే డబ్బు ఉన్నవాడు పేదవాడితో ఒక లైను, డబ్బు లేనివాడికి ఒక లైను, ఇలా విభజించి టికెట్ దర్శనాలు రద్దు చేయాలని దానికి వ్యతిరేకంగా సంతకాలు పెట్టి ఈవో గారికి ఇవ్వడం జరుగుతుంది. మా గుడి దగ్గర టికెట్ దర్శనాలు పెట్టద్దు, లేదా మా గుడి మాకు ఇచ్చేయండి. టికెట్ దర్శనాలు లేకుండా కూడా మా గుడి మీద నడిపించుకుంటాం. మీరు వెళ్ళిపోవచ్చు ఇక్కడి నుంచి, మా గుళ్ళు మాకు ఇచ్చేసి మీ టికెట్ దర్శనం లేకుండా మేము మా గుడి మీద నడిపించుకుంటాం. మీకు ఏ హక్కు ఉందో టికెట్ దర్శనాలు పెట్టడానికి? గుడి దగ్గరకు వచ్చిన భక్తుల దగ్గర డబ్బులు దోచుకోవడానికి మీకు ఏ హక్కు ఉంది? దానికి సమాధానం చెప్పాలి. ఏమంటే టికెట్ దర్శనంకి వెళ్ళి వాళ్ళు ఎవరో కూడా ఏ గుడి దగ్గర సరే ఉండిలో ఒక రూపాయి ఎక్కండి, ఉండిలో ఒక రూపాయి వేయద్దు. టికెట్ దర్శనం పెట్టిన చోట ఉండిలో ఎవరో ఒక రూపాయి ఎక్కండి. మన దేవాలయం దగ్గర టికెట్ దర్శనం పెట్టి దోచుకునే హక్కు దేవాలయ శాఖ లేదు. అందరూ కూడా ఫ్రీ దర్శనం చేసుకోండి అమ్మా, అందరూ ఉచిత దర్శనం చేసుకోండి. ఫ్రీ దర్శనం ఇదమ్మా, ఫ్రీ దర్శనం ఇది, ఫ్రీ దర్శనం చేసుకోండి అమ్మా, ఫ్రీ దర్శనం చేసుకోండి, ఫ్రీ దర్శనం చేసుకోండి. ఎవడో కూడా ఒక ఉండిలో ఒక రూపాయి ఫ్రీ దర్శనం చేసుకుని ఉచిత దర్శనం చేసుకోండి. మీకు ఎవరిచ్చాడు హక్కు? మా దేవాలయం అడిగి కూడా ఎవడో లేడనుకున్నారా? ఎవరు అడగకూడదు, ఇంకా ప్రశ్నించకూడదు. వీళ్ళు ఎవరు చేసినా బయటికి తెలియకూడదు. మీ ఇలాగ మోసాలు చేస్తాం, భక్తులు వచ్చి టికెట్ దర్శనం ఎవరో కూడా ఒక రూపాయి కూడా మీకు ఉండిలో ఎక్కింది. ఉండిలో ఎవరో ఒక రూపాయి వేయద్దు. అందరూ కూడా ఉచిత దర్శనం చేసుకోండి. ఆగమ శాస్త్రం విరుద్ధం టికెట్ దర్శనం మన గుడి టికెట్ దర్శనం పెట్టడం అన్నది చాలా అన్యాయం. అది మన దేవుడు దండం పెట్టుకోనాక డబ్బులు ఎట్టుకొని కొనుక్కుని వెళ్ళాలా? ఈ అమ్మ అన్యాయంగానే ఎక్కడుందో ఈ అన్యాయం. వచ్చిన భక్తుల దగ్గర జేబులు కొట్టేయండి, జేబులోనే వచ్చి ఆడవాళ్ళు మెల్లనే బంగారం ఉంటాయి, అవి కూడా దోచేసుకోండి. అభివృద్ధి అంటున్నారు కదా, ఇంత నీచమా? ఇంత నీచం ఎక్కడుందా? ఏమండి అందరూ ఉచిత దర్శనం చేసుకోండి. ఏ గుడికి వెళ్ళినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే దర్శనం టికెట్ పెట్టి కొనుక్కోవద్దు. మన దేవుడిని కొనుక్కోవాలమ్మా. ఎవరో ఉండిలో రూపాయి ఎక్కింది, ఎవరో ఉండిలో రూపాయి టికెట్ దర్శనానికి వ్యతిరేకంగా సంతకం పెడుతున్నామమ్మా. ఉచిత దర్శనం చేసుకోండి అమ్మా, ఉచిత దర్శనం చేసుకోండి. అమ్మా కొబ్బరికాయలు కూడా ఇక్కడ ఏమం పట్టలేదు, మొత్తం అన్యకాలం ఎవరు రెండు కొబ్బరి చెప్పులు ఇంటి పట్టుకోండి. అందులోనే ఎవరు ఒక్క చెప్పు కూడా వదలద్దు. కొబ్బరి చెప్పుల ద్వారా సంవత్సరం 30 లక్షల ఆదాయం వస్తుంది, అది కూడా లేదు. దాన్ని కూడా పోగొట్టేసారు. ఎవరు కొబ్బరి 2 చెప్పులు ఇంటికి కట్టుకెళ్ళిపోండి. మన డబ్బుతో కొనుక్కున్న కొబ్బరి చెప్పులు అవునా కదా? ఎవరు ఇచ్చారా? ఫ్రీ ఇచ్చారా? అవునా కదా? మీరు 2 చెప్పులు ఇంటికి కట్టుకెళ్ళిపోండి, 2 కొబ్బరి చెప్పులు కూడా ఇంటికి కట్టుకెళ్ళిపోండి. ఏ గుడి వెళ్ళి సరే. అలాగే టికెట్ దర్శనంలో ఉన్న గుళ్ళు కాడ ఎక్కడ కూడా ఒక రూపాయి గుండీలో వేయండి. ఎంతో మంది గురువులు ఆ గుడి దగ్గర మీకు టికెట్ దర్శనం పెట్టడానికి ఎవరిచ్చారు రైట్? మీకు ఏ హక్కు ఉంది? విభజించినారు. అలాగే డబ్బులున్న వాళ్ళు పేదవాళ్ళని లైన్లు పెట్టి ఏమంటే ఉచిత దర్శనం చేసుకోండి. గుడి ఖాళీగా ఉన్న అందరూ ఉచిత దర్శనం చేసుకోండి. కొబ్బరి చెప్పు కూడా పట్టుకోండి, 2 చెప్పులు పట్టుకోండి, ఇంటికి పట్టుకోండి. కొబ్బరి చెప్పు కూడా దేవుడికి ఉపయోగపడలేదమ్మా, దేవుడికి ఉపయోగపడలేదు, దేవుడు అభివృద్ధికి ఉపయోగపడలేదు. అది ఏం లేదు. ఇచ్చిరా మీరు డబ్బులు కొన్నారు కదా, మీకు హక్కు ఉంది కదా, 2 చెప్పులు పట్టుకుని లేదా? ఈ చెప్పులు దేవుడికి దేవుడు చూపించి పట్టుకెళ్ళిపోండి. 2 కొబ్బరి చెప్పులు పట్టుకోండి ఇంటికి. ఎవరో కొబ్బరి చెప్పులు 2 చెప్పులు పట్టుకెళ్ళిపోండి, పట్టుకెళ్ళిపోండి. ఏమంటే అందరూ ఫ్రీ దర్శనం ఉచిత దర్శనం చేసుకోండి. ఎవరో టికెట్ దర్శనం చేసుకోవద్దు, ఎవరో టికెట్ దర్శనం చేసుకోకండి. టికెట్ దర్శనం ధర్మ విరుద్ధం, ఆగమ శాస్త్ర విరుద్ధం. టికెట్ దర్శనాలు ధర్మ దర్శనం చేసుకోండి. టికెట్ దర్శనాలు గుడి దగ్గర ఉండిలో ఎవడో కూడా ఒక రూపాయి ఎక్కండి.
ఇక్కడ ఎవరికే ఏ అవసరం వచ్చినా ఎటువంటి సదుపాయాలు ఏమి ఉండవండి. మామూలు తప్పిపోయినా బైకులు అటువంటివి ఏమి ఉండవండి. కానీ ఎవరినో సోమతి పడిపోయినా ఫస్ట్ ఎయిడ్ చేయడానికి ఇంకా ఏమి ఉండవండి. మీకు కావాల్సింది కుటుంబం కాడ దర్శనం టికెట్లు దోచుకోవడం అంతే. వీళ్ళకి కావాల్సిన డబ్బులు, వీళ్ళకి మంచిగా ఉండవు, ఒక మజ్జిగ ఉండవు, పిల్లలకు పాలు ఉండవు, ఒక ప్రసాదం కూడా అమ్ముకుంటారు. ఇది తప్ప ఇక్కడ అటువంటివి ఏమి ఉండవండి. ఇక్కడ గుడి దగ్గర అదే మీకు చెప్తున్నాం కదండి. గుడి దగ్గర టికెట్ దర్శనాలు పెట్టి విభజించి మనకి డబ్బున్న వాళ్ళు పేదవాళ్ళకి మీకు విభజించడం. వాళ్ళకి అయ్యి వచ్చి దేవదేశ కనీసం మంచిగా ఉండవు, అక్కడ ఉన్నాయా ఉండవు, కనీసం పాలు ఉండవు, ప్రసాదం కూడా అమ్ముకుంటారు. అదే కానీ చెప్తున్నాం టికెట్ దర్శనం తీసేయండి అని చెప్తున్నాం. అందుకే మా గుళ్ళు మాకు అప్పు చెప్పండి. మీరు టికెట్ దర్శనం తీయకపోతే మా గుళ్ళు మాకు ఇచ్చేయండి. మేము టికెట్ దర్శనం కూడా లేకుండా మేము మెయింటైన్ చేసుకుంటాం. అందరూ ఫ్రీ దర్శనం చేసుకోండి. ఎవరు కూడా టికెట్ దర్శనానికి ఎవరు వెళ్ళకండి. టికెట్ దర్శనం ఒకవేళ తప్పనిసరిగా వెళ్తే కనుక టికెట్ దర్శనం తీసుకున్న గుడిలో ₹20 ఖాళీ ఉందండి. వచ్చి దర్శనం కాదు. ఇందులో బలవంతం ఏం లేదు, ఎవరికి ఇబ్బంది లేదు. శాంతియుతంగా టికెట్ దర్శనం రద్దు చేయాలని కూడా పోరాటం జరుగుతుంది. మూడో వారం వచ్చాం, యువ గారికి వచ్చాం, లెటర్ ఇచ్చాం, సమాధానం లేదు. కొబ్బరికాయలు పట్టుకోండి అమ్మా, కొబ్బరికాయలు 2 చెప్పులు పట్టుకోండి. మీరు ఎప్పుడు కొన్నారు కదా, కొబ్బరికాయలు కూడా పట్టుకోండి. కొబ్బరికాయలు కూడా మీరు పట్టుకోండి. కొబ్బరికాయలు కూడా 25 50 కాదమ్మా. మన గుడి దగ్గరికి వెళ్తే ధర్మ దర్శనంకి వెళ్ళాలి, ఉచిత దర్శనం చేసుకోవాలి. మనం ఇలా ఉండడం వల్లే టికెట్ దర్శనాలు చేసుకోవడం వల్ల మనల్ని చీలికి తీసుకొచ్చి విభజించుతున్నారు. టికెట్ దర్శనం వల్ల మనం పంపుతున్నారు, దేవుడు ముందు పెడుతున్నారు. టికెట్ లేని వాళ్ళు వెనకాల నిలబెడుతున్నారు, వెనకాల నుంచి చూస్తున్నారు బొమ్మలాగా. అవునా కదా, అది అన్యాయం కదమ్మా. దేవుడి దగ్గర అందరూ సమానమే కదా. ఈ రోజున ఇలాగా బాధపడలేక లైన్లో పడిపోయి గంటలు వెయిటింగ్ చేయలేక ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళందరూ గుళ్ళు దగ్గర ఆగిపోతున్నారు. అటువంటి వాళ్ళందరూ కూడా ఈ క్రైస్తవ మత మార్పిడి మాఫియా ఉంది కదా, వాళ్ళు నాకు జాయిగా మత మార్పిడి చేస్తున్నారు గుళ్ళకి రాని వాళ్ళందరూ. ఈ దేవాదాయ శాఖ వల్ల ఇటువంటి పిచ్చి పనులు చేయడం వల్ల, ఏంటి టికెట్ దర్శనాలు పెట్టడం వల్ల ఈ రోజు గుడికి రావడం కన్నా మత మార్పిడి చేయడం కేవలం కారణం ఇదే. అందరూ కూడా గుళ్ళని ఇంటికి పోతారమ్మా. ఇది ఎంత ప్రమాదం ఉంటుంది. ఉగ్రవాదం కన్నా ప్రమాదం. ఉగ్రవాదం ఒక బాంబు వేసిపోతాడు. ఇది మనలో మనకు చీలికలు తీసుకొచ్చి డబ్బులు పేదడని మత మార్పిడి గురవునాకే మన హిందువులే ప్రధాన కారణం టికెట్ దర్శనాలు పెట్టడం. ఎవరు కూడా టికెట్ దర్శనంలో ఎవరు రూపాయికండి. కొబ్బరి చెప్పులు కూడా అన్యకాంతం అవుతున్నాయి. మీ కొబ్బరి చెప్పులు మీరు 2 చెప్పులు ఇంటికి అట్టుకెళ్ళిపోండి. ఎవరో కొనేవాళ్ళు, ఎవరో కొనిచ్చారా, మన డబ్బులే కదా అది. 2 చెప్పులు ఇంటికి అట్టుకెళ్ళిపోండి. ఆ స్వామికి చూపించి, స్వామి ఇదిగో నీకు వచ్చాం, కొబ్బరికాయ కొట్టాం స్వామి, 2 చెప్పులు నీ దైవాలు అందరూ మా ప్రసాదం అందరూ పెడతామని చెప్పి అందరికీ ఇవ్వండి. ఉండిలో ₹1 లోపల ఎవరు కూడా టికెట్ ఇక్కడే కాదు, ప్రతి గుడి దగ్గర కూడా టికెట్ దర్శనాలు రద్దు చేయాలి. మా గుడి దగ్గర ఓన్లీ కేవలం ధర్మ దర్శనం మాత్రమే ఉండాలి, ఎటువంటి టికెట్ దర్శనాలు ఉండకూడదు. లేదా మా గుడి మాకు అప్పు చెప్పండి. దేవాలయాలు చూడండి, ₹20 దర్శనం, అది 50, ఆ 2 వెళ్తున్నాయి. ఇది అంటే ఉచిత దర్శనం. దీన్ని ఆపేశారు, వీళ్ళని పంపించరు. అంటే ఉచిత దర్శనం చేసుకునేవాడు ధర్మదర్శనం చేసుకునే మనుషులు కాదు, వీళ్ళని ఆపేశారు. ఇలాగే మనలో చీలికలు తీసుకొచ్చి ఎడగొడుతుంది ఈ దేవాదాయ శాఖ. ఏమండి అమ్మ, ఉచిత దర్శనం చేసుకోండి అందరూ కూడా. అమ్మ ఉచిత దర్శనం చేసుకోవాలి. ఏమండి టికెట్ ఏ గుడికి వెళ్ళినా సరే దర్శనానికి ఇప్పుడు టికెట్ తీసుకోకూడదండి. ఒకవేళ తప్పనిసరిలో తీసుకుని ఆ గుడి దగ్గర ఉండిలో ₹1 కూడా వేయకండి. ఇక్కడ టికెట్ దర్శనాలు రద్దు చేయాలి, లేకపోతే గుడి గ్రామస్తులకు అప్పచెప్పడమే. లేదా గ్రామస్తులు కూడా చేతులు ఎత్తేసారనుకో, హిందూ సంఘాలు ఉన్నాయి గుళ్ళు మెయింటైన్ చేయడానికి. ఇక్కడ గ్రామస్తులు అయితే మాత్రం అందరూ మంచి బాగా డెవలప్ చేశారు. 3-4 సంవత్సరాలు కదా మంచి మజ్జిగ ఇచ్చేవారు, మంచినీళ్ళు ఇచ్చేవారు, పులిహార మజ్జి పెట్టేవారు. ఒక మంచినీళ్ళు ఉండవు, మజ్జిగ ఉండవు రాదమ్ముడు. టికెట్ దర్శనాలు రద్దు చేయాలి. మా గుళ్ళ దగ్గర ఓన్లీ ధర్మ దర్శనం మాత్రమే ఉండాలి, ఎటువంటి టికెట్ దర్శనాలు ఉండకూడదు. విభజించొద్దు. దేవుడి దగ్గర అందరూ సమానమే, సమానత్వం కోరుకుంటున్నాం మేము. అమ్మా కొబ్బరికాయ చెప్పులు ఎవరో వదలద్దు, పట్టుకోండి. కొబ్బరి చెప్పులు అది ఆల్రెడీ లైన్ ఆగిపోయి ఉంది. ఈ లైన్ ఆల్రెడీ తొక్కేస్తారా? ఇవన్నీ చూడు, ₹50 ఖాళీగా లేదండి.
పెట్టి తమ్ముడు సంతకం పెట్టి అమ్మా టికెట్ దర్శనాలకు వ్యతిరేకంగా సంతకాలు పెడుతున్నాం తల్లి. పెట్టండి తల్లి. ఉచిత లైన్లోకి వెళ్ళండి అమ్మా. ఉచిత దర్శనం చేసుకోండి తల్లి. చూడ సోదరుడు ఒక్కసారి చూడు చూడు సోదరుడు ఇంకొక ఉచిత దర్శనం చేసుకోమని చెప్తున్నాడు. అలా అంటే మళ్ళీ 20-50 ఉచితం అన్నాడు. ఇడమ్మా ఎవరో తప్పు మళ్ళీ చెప్పకూడదు. డబ్బులు చెప్పకూడదు. అలాగా డబ్బులు పెట్టి దర్శనం పెట్టడం నీచం చేసుకోండి. చాలా దరిద్రం అది. దర్శనం టికెట్ డబ్బులు పెట్టుకుని గుడికి వెళ్ళాలంటే టికెట్ తీసుకోండి. ఇంకెంత సోదరా ఈ గ్రామస్తులు అంతా చాలా గొప్ప పక్క వచ్చండి. అడ్రా అడ్రా అంటే మన వల్ల ఎవరికి ఇబ్బంది ఆగకూడదు. చెప్పండి. ఇప్పుడు గుడ్ డెవలప్ అవ్వాలి. షెల్టర్లు వేయాలి. ఓకే ఇవన్నీ మీ దేవస్థానం మీరు ఏంటారు అయ్యి. ఓకే చెప్పండి. మీరు చెప్పండి. మీరు చెప్పేదాన్ని నేను చెప్పేదానికి సమాధానం చెప్తారో చెప్తాను. చెప్పండి. ఇప్పుడు గుడి కొబ్బరి చెప్పులు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? సమాధానం చెప్పండి. కొబ్బరి చెప్పులు ఎక్కడికి వెళ్ళిపోతాయా? దాని మెయింటెనెన్స్ అనుకుంటుందమ్మా. నేను అడిగిన దానికి మాత్రమే సమాధానం. కొబ్బరి చెక్కలు ఎక్కడికి వెళ్ళిపోతుంది దాని సమాధానం చెప్పండి. కట్టమూరు రూట్ నుంచి రూట్ వేస్తున్నారు దేవస్థానం నుంచి. అడిగింది అది కాదు. కొబ్బరి చెప్పులో సంవత్సరానికి 30 లక్షలు 10 లక్షల ఆదాయం వస్తుంది. ఏలంపాటు పడితే 20 లక్షలు వస్తుంది. ఆగండి. ఎవరు వాడుతున్నారో కొబ్బరి చెప్పులు ఏమైపోతున్నాయి? సమాధానం లేదు. దాని సమాధానం చెప్పాను. మీకు చెప్తున్నాను. ఉండి ఆదాయం ఏమైపోతుంది? ఉండి ఆదాయం ఎందుకన్నా టికెట్ దర్శనం పెట్టడం వల్ల వేద్దాను. టికెట్ దర్శనం పెట్టడం అందుకే వేద్దని చెప్తాను. ఉండిలో ఇప్పుడు చెప్తాను. ఇంకోటి చెప్పండి. అడిగిన ప్రశ్న సమాధానం చెప్పండి. టికెట్ దర్శనం భక్తులు వచ్చిన భక్తులు లేరా? గుడికి వచ్చిన భక్తులు లేరా? టికెట్ దర్శనం డబ్బులు తీసుకోమని ఈ నీచమైన సంస్కృతి చట్టంలో ఏమైనా ఉందా? చేసేది అదే కదా. దేవస్థానం దేవాదాయ శాఖ 64 సెక్షన్లు ఉన్నాయి. దేవాదాయ శాఖలో ఏ సెక్షన్ లో కూడా వచ్చిన భక్తుల దగ్గర బొమ్మక్కడ కాశీ టికెట్ దర్శనం పెట్టి డబ్బులు తీసుకోమని చెప్పి ఎక్కడా లేదు. వయసు ఎంతమ్మా? వయసు చెప్తారు. ఈ గుడికి ఒకప్పుడు 15 సంవత్సరాల క్రితం ఎలా ఉండేది? వయసుతో పోల్చుకుంటే మీ అనుభవం చాలా పండిపోయినా. వయసు 15 సంవత్సరాల క్రితం ఎలా ఉండేది? ఎవరు 15 సంవత్సరాల క్రితం ఈ గుడి ఎక్కడ ఉందో తెలిసిందా? 4 సంవత్సరాల క్రితం ఏమీ లేదు. అందరూ ఆగండి. ఎందుకు వచ్చింది? అందరూ అభివృద్ధి చేసి మొత్తం మజ్జిగలు పెరుగులు ఏంటనుకుంటారు పులిహారలు అందరూ పంచిపెట్టి మొత్తం టెంట్లేసి గ్రామస్తులు అందరూ పంచిపెడితే అందరినీ తవలిశారు. సేవ చేసుకునే వాళ్ళు ఎవరిని బయట తవలిశారు. తెలుసా మీకు అవసరం? ఆగండి నేను చెప్తాను. నేను చెప్తాను. చెప్పు అయిపోయిందా? తర్వాత జనం వస్తారని చెప్పేసి టికెట్ దర్శనాలు పెట్టారు. టికెట్ దర్శనం ఆగండి. నేను చెప్పండి. మీరు అడిగారు కదా. జనం వస్తారని టికెట్ దర్శనం పెట్టారు. వీళ్ళందరూ వస్తుంటే వీళ్ళ దగ్గర నుంచి వచ్చిన డబ్బులు ఏంటి అన్న సందర్భం ఫోన్ అందరూ భక్తులు వస్తున్నారు కదా భోజనాలు పెట్టారు. ఆ భోజనానికి 4,50,000 కలెక్ట్ చేశారు. ఆ డబ్బులు ఎవరి దగ్గర ఉండిపోయి తెలియదు. ఆ డబ్బులు ఇవ్వట్లేదు ఇప్పటికి. తెలుసు కదా ఏం చేస్తున్నారో మీరు. ఇప్పుడు డెవలప్మెంట్ చెడగొట్టేస్తున్నారు. మీరు పైకి వెళ్ళకుండా మీరు హిందూ మతం పేరు పెట్టి హిందూ మతం అందరూ హిందువులే. వీళ్ళందరూ రావడానికి కారణం ఇక్కడ ఉపాధిగా పెట్టారు. దేనికి సంబంధించిన వాళ్ళు? ఎవరు? మేము హిందువే. మీరు హిందూ. మీ పేరండి? నా పేరు గోపాలకృష్ణ. మీరు దేని ఏ ఊరు మీది? మాది గుడివాడ. మీరు దేనికి సంబంధించిన వాళ్ళు? దేనికంటే గుడికి సంబంధించిన వాళ్ళ? గుడికి సంబంధించిన కాదు. గుడికి సంబంధించిన కాదు. నాకు సమాధానం చెప్పి ఓకే కదా. ఇప్పుడు టికెట్ దర్శనం పెట్టడం చాలా నీచం. దానికి టికెట్ దర్శనం పెట్టారు కాబట్టి ఎవరు రూపాయి కూడా ఉండి లేదని చెప్తున్నాం. చెప్పేదానికని అంటే టికెట్ దర్శనం పెట్టకపోతే జేబుల నుంచి బంగారంలో జేబులు కూడా కొట్టమంటారా అభివృద్ధి అంటే? మరి ఏం మరి దేవుడు ఎవరు కొట్టలేదు. దేవుడి దగ్గరకు వచ్చాడు. చెప్పే విధానం నేను చెప్పేదల్లా ఒకటే. దర్శనం డబ్బులు దర్శనం టికెట్ డబ్బులు తీసుకొని పంపు చూద్దాం. నీకు డబ్బు ఉంటే ఇక్కడ ఒక మనిషి పంపు. నేను చెప్పేదానికని ఒక్కడ పంపు. వాళ్ళ కూడా కాదండి. మరి ఇచ్చేది చెప్తా పెడతాను. ఇప్పుడు దేనికి ఇంకోటి టికెట్ దర్శనం పెట్టడం వల్ల డబ్బులు లేని వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. రోజు డబ్బులు ఉన్న వాళ్ళేమో చెప్పండి. అది అందుకు వెళ్ళిపోయి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి దండం పెట్టుకుంటారా?
అంటే తిరుపతి దేవస్థానం కాడికి మీ యూనియన్ అంతా వెళ్ళి మీరేం చేస్తారు? మీరేం చేస్తారు? నేను టికెట్ తరఫున తీసేయండి అలా అనకపోతే తీసేయండి సేవ హిందువుల దగ్గర డబ్బున్నవాడు పేదలు చీలుకుని దయచేసి టికెట్ దర్శనం పెట్టద్దు. డబ్బులు ఇచ్చి వాళ్ళు వెళ్తారు, ఉండిలో వచ్చి వాళ్ళు కాసి మా గుడికి టికెట్లు దర్శనం పెట్టద్దు. నేను చెప్పి ధర్మ దర్శనం మాత్రమే ఉండాలి. దానికి గొప్పకి వెళ్ళిపోలేదు 10 100 రూపాయలు ఇస్తాడు, అది 50 ఇస్తాడు. అంటే డబ్బులు నుండి వెళ్ళిపోతే అందరూ ఎక్కడెక్కడ నుంచి నడిచి వచ్చిన ఇప్పుడు నేను ఇంత సేపు నుంచి ఉన్నాను. యువ గారు రావచ్చు, నాకు సమాధానం చెప్పండి. ఆ యువ గారు తెలుసు ఇక్కడ తప్పు జరుగుతుంది. ఫోన్ చేసి వచ్చానమ్మా. వాళ్ళు అనేసిపోతా, వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు అనేసిపోతారే నేను ఇవ్వని వాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడతాను. నీకు ఎంతమందిని మేకప్ చేయగలదు? విజయవాడ హైందవ శంకరం జరిగింది. చిన్న జిఆర్ స్వామి మాట్లాడారు. చిన్న జిఆర్ స్వామి హిందూ మతస్థుడు కాదు. చిన్న జిఆర్ స్వామి నోట్ అంటే వచ్చింది విఐపి దర్శనాలు రద్దు చెయ్యాలి అని వచ్చిందా లేదా? హైందవ శంకర కమలానంద స్వామి ఏం చెప్పారు? ఎంతమంది తెలుసు హైందవ శంకరావం? నవంబర్ 4వ తారీఖున హైందవ శంకరావం జరిగిందని ఎంతమంది తెలుసు? చిన్న జిఆర్ స్వామి గారు, కమలానంద స్వామి గారు, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీరామ్ గారు, గణపతి శాస్త్రి గారు. అయితే హిందూ మతస్థులు కాదంటారా? ఒక్కసారి అది ఆలోచించండి. ఇలా పక్కొచ్చండి, అడ్రాకూడదు. అంటే ఎవరు చూసుకోవద్దు. అయినా శాంతియుతంగా ఇది ఫ్రీ దర్శనం. డబ్బులు ఉన్న వాళ్ళు మనుషులు, డబ్బు లేని వాళ్ళు మనుషులు కాదు. పట్టుకెళ్ళిపోండి. అదేమో సింగిల్ లైన్ స్వామివారికి మాత్రమే చేసుకోవాలి. మీరు ఎప్పుడు పడితే ఇప్పుడు ఉత్తర దర్శనం చేసి చేసుకుంటారా? ఇదే మాసం మాఘమాసం వెళ్ళాలి. ఉచిత దర్శనం మాత్రమే చేసుకోవాలి. ఇక్కడ దర్శనం ఎప్పుడు వెళ్ళకూడదు. ఇక్కడ దర్శనం గుడిలో పెట్టాలి. మన ఉండిలో రూపాయి కూడా వేయకూడదు. అర్థమైందమ్మా? మనం ఈ రోజు కూడా మనం మేలుకోవాలి. ఇది పెద్ద సమస్య. మనం చాలా పెద్ద ప్రాబ్లంలో ఉన్నాం. మనకి గుళ్ళో ఉన్న పేదవాళ్ళని ఎడగొట్టి విభజిస్తున్నారు. ఈ రోజు గుళ్ళకి రాని వాళ్ళందరూ కూడా వేరే మతాల్లోకి వెళ్ళిపోతున్నారు. కేవలం ఈ దేవాదాయ సంఘం వల్లే. ఇక్కడ దర్శనాలు కూడా లేకుండా గుళ్ళు ఇప్పుడు చూడు, డబ్బులు ఉన్న లైన్ వెళ్తుందండి. డబ్బులు లేవు కదా, లైన్ కదలెవరు అలాగే చేస్తున్నారు. ఎందుకని అదే అడగమంటున్నాను. అదే అడుగుతున్నాను. నేను అడిగేది అదే. రూపాయలు చేసుకుంటారు అంటే అన్యాయం చేస్తే అడగకూడదు. ఎవరు ఏం చేసినా చూస్తూ ఊరుకోవాలి. కళ్ళు మూసుకుని బతకైనా చేసుకుంటాం. ఎవరి దగ్గర డబ్బులు దోచుకుంటాం. ఎక్కడ దర్శనాలు పెడతాం. ఇదే ధోరణి. ఇదే అంటే అడ్డంగా పెట్టారు. ఎవరు ఆపుతుంది అలా
మీరు అడిగే మాట ఎవరిని ఆపం లైన్ అనమని చెప్తున్నాం. ఏమంటే గుడికి వెళ్ళి ఏమంటే టికెట్ దర్శనం వెళ్ళి చెప్పింది ఎక్కడ చెప్తే కాదు, రేపు కూడా కుదికింది చెప్పండి. ఊరికి వెళ్ళి చోట చెప్తాను, నాకు 10 ఊరు వెళ్ళి చెప్పండి. వెళ్ళి చెప్తాను మీటింగ్ అంటే 10 ఊరు చెప్పండి. ఎవరా రాని నాకు పని మరి ఇంకెందుకు అయితే నాకు పని లేదు. నేను సేవ చేసుకుంటాను, నేను అలా వెళ్ళిపోతాను. నేను సేవ చేసి వెళ్ళిపోతాను. నువ్వు చెప్పాలి. నేను ఏ రోజు పని చేసుకుంటా ఈ గుడి దగ్గరికి వెళ్ళి చెయ్యాలా? ఇవాళ ఈ గుడికాడికి వచ్చి గొడవ అంటే నేనేం చెయ్యాలి కూడా నువ్వు చెప్పలేమో. తీసుకెళ్తారా? నువ్వేం తీసుకెళ్ళకపోతే నాకే చెప్పేటి. విజయవాడ హిందూ మతానికే నేనే పంపించాను. కాదు మేము ప్రతి గుడి దగ్గర కూడా ఎవరికి కావాలంటే కాదంటే ధర్మం ఉంది. ఎవరు పోల్చడం నువ్వు ఏదో మతం నీ మతం మీరు ఎలా చేయడం వల్ల హిందువులు వేరే మతంలోకి వెళ్ళిపోతున్నారు. ఏమంటే అందరూ ఉచిత దర్శనం చేసుకోండమ్మా. ఉచిత చూడండి చూడండి. అంటే డబ్బులు లేని మనుషులు కాదు, డబ్బులు లేని మనుషులు కాదయ్యా. 2 సైన్లు పెట్టి డబ్బులు ఉన్న వాళ్ళకి ఉన్నాయను, డబ్బులు లేని వాళ్ళు కూడా అవి డబ్బులు ఇసుకొని కొనుక్కోవాలండి. ఈ డబ్బులు లేకుండా సంతకాలు పెట్టండి. మొత్తానికి ఇవన్నీ టికెట్ దర్శనం తీయించేస్తాను. మొత్తానికి ఏ గుడి దగ్గర కూడా టికెట్ దర్శనం ఉండకూడదు. లేదా మన గుళ్ళు మనకు తప్పు చెప్పేస్తారు. అదే మనకు టికెట్ దర్శనాలు కూడా లేకుండా మనం చేయొచ్చు. వీళ్ళు ఇలా టికెట్ దర్శనాలు పెట్టారని ఈ రోజు గుడికి వెళ్తే మానేశారు. విగ్రహాలు వెళ్ళి వాళ్ళు ఒక శనివారం ఎందుకు వెళ్తారండి? ఒకరికి 50 అంట. చూడండి ఏమంటే దేవుడిని మీరు ఎంతసేపు దండం పెట్టుకుంటారా? మనం వెళ్ళి కనీసం 30 సెకండ్ నిమిషం కూడా లోపల ఈలోగా లాగేస్తారు. దేవుడు మన దేవుడిని దండం పెట్టుకున్నాక టికెట్ల మీద పెట్టి మనలో ఇలా చీలికి తీసుకొచ్చి విభజించి ఎలా చేస్తుంది దేవాదేశం. అందుకనే దేవాదేశాలు రద్దు చేసేయండి, మా గుళ్ళు మాకు ఇచ్చేయండి. మేము టికెట్ దర్శనాలు లేకుండా కూడా మేము మెయింటైన్ చేసుకోగలం. మీకు ఎటువంటి అప్పు లేదు. దేవాదేశానికి ఎటువంటి అప్పు లేదు. ఫస్ట్ ఉన్నారు డబ్బులు లేని వాళ్ళేమో ఎవరిని ఆపేస్తుంది. ఈ దేవాదాయ శాఖలు చేసి నీచమైన పనులు, టికెట్ దర్శనాలు పెట్టడమే చాలా నీచాతి నీచం, ధర్మ విరుద్ధం, ఆగమ శాస్త్ర విరుద్ధం. ప్రతి గుడి దగ్గర కూడా ధర్మ దర్శనం మాత్రమే ఉండాలి. అలాగే టికెట్ దర్శనాలు పెట్టి ఇలా విభజించి ఎంతలో చూడండి. కనీసం వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లం వస్తే కనీసం ఒక ఫస్ట్ ఎయిడ్ చేయడానికి ఒక డాక్టర్ కూడా లేదండి, ఒక మంచినీరు కూడా లేవు. ఎక్కడ కూడా ఏమన్నా మంచినీళ్ళు ఎక్కడనే ఏమన్నా పడిపోతే ఎటు పరిస్థితి. ఫ్రీ లైన్ ఇలా ఆపేస్తున్నారు. అందుకే టికెట్ దర్శనాలు రద్దు చేసి దేవుడి దగ్గర అందరూ కూడా సమానమే కాబట్టి ఇంకొంచెం మంచిగా ఏమ్మా అయితే అందరితో సంతకం పెట్టించండి వ్యతిరేకంగా టికెట్ దర్శనాలు రద్దు చేయాలని. లేకపోతే మా గుళ్ళు మాకు ఇచ్చేయండి, మేము టికెట్ దర్శనాలు లేకుండా నడిపించుకుంటాం అని చెప్పి అందరితో సంతకాలు పెట్టించింది. యువ గారికి ఇప్పుడు మెమోరాండం ఇచ్చేసి మేము వెళ్తామండి. దర్శనం చేసుకున్నామా అమ్మా. కొబ్బరి చెప్పలు కూడా ఎవరో వదలకండి, పట్టుకోండి. లేదు అమ్మా, లెక్కపత్రం అదేం లేదు. కొబ్బరి చెప్పలు వచ్చిన ఆదాయం కూడా ఎవరు లెక్క చెప్పలేదు. మనం ఎవరు అడిగితే పత్రం చేసుకున్నాను ఒక వ్యక్తి అంత వంకరగా సమాధానం చెప్పాడు. మన డబ్బులతో కొన్నాయి కదమ్మా. 2 చెప్పులు మనం 2 చెప్పులు ఇంటికి వెళ్ళిపోండి. ఇంటికి వెళ్ళిపోండి అమ్మా. ఏం చేస్తాం? అన్యాయం జరిగినప్పుడు పోరాడాలి. ఇంకా ఎంతకాలం టికెట్ దర్శనాలు ఈ దర్శనమే మనం అందరూ వెళ్ళిపోతాం అనుకోండి. ఇటువంటి ఫ్లోటింగ్ ఎవడో తొక్కిసలాడు ఆడి ఈ రోజు తిరుపతిలోనే కానీ దేవుడి దగ్గర అందరూ సమానం కదమ్మా. టికెట్ జై శ్రీరామ్ తల్లి. ఇప్పుడు టికెట్ దర్శనాలు పెట్టడం వల్లే ఇప్పుడు అయోధ్య ఉంది, లక్షలాది మంది జనం 4-5 గంటలు 3 గంటలు చేసుకున్నారు. ఎటువంటి టికెట్లు ఉండవు. నచ్చిన అందరూ ఉండిలో వేస్తారు. టికెట్ దర్శనాలు పెట్టి అందరూ ఉండిలో చెప్తున్నాను. ఇప్పుడు మళ్ళీ మనకి డబ్బున్న వాళ్ళని పేదవాళ్ళని మిమ్మల్ని వెళ్ళకుండా అంటే ఇలా ఎడగొట్టేసి, అంటే ఇందులో డబ్బున్న వాళ్ళు కూడా ధర్మదర్శనాలని వెళ్తారు. అలాంటి కాదు, ఇలా ఎడగొట్టి మళ్ళీ మన చీటులు తెచ్చి ఇలా చేస్తుంది. ఒక్క టికెట్ దర్శనం తీసామనండి, ఒక్క మనిషి ఇక్కడ ఎవరు నిలబడరు. అందరూ పీకి వెళ్ళిపోతారు. కదలమ్మా, ఆపేస్తున్నారమ్మా. మీరు మనుషులు కాదు కదా, మీరు మనుషులు కాదు. అదే కదమ్మా, మీరు మనుషులు కాదా. మనకి వాళ్ళకి డబ్బులు ఉండవు కదా.
వాళ్ళే మనుషులు, డబ్బులు ఉన్న వాళ్ళకి గుడి, డబ్బులు ఉన్న వాళ్ళకి. అందుకేనమ్మా ఈ బాధలు పడలేక చాలా మంది గుడికి రావట్లేదమ్మా. రోజునే ఏదో ఒక రోజు తప్పకొకరు మిగిలిన వస్తున్నారా వారం కోసారని. అందరూ అమ్మా ఫ్రీ దర్శనం చేసుకోండి, టికెట్ దర్శనం చేసుకోవద్దు ఎవరో కూడా. టికెట్ దర్శనం చేసుకుంటే కనుక ఉండిలో ఎవరో కూడా ఒక రూపాయి ఇవ్వద్దు. టికెట్ దర్శనాలు పెట్టే హక్కు దేవాదాయ శాఖ లేదు, ఎవరిది లేదు. మనల్ని డబ్బున్న వాళ్ళు పేదలకు ఎడగొట్టి ఇలా టికెట్ దర్శనాలు పెడతారు. టికెట్ దర్శనాలు పెట్టబట్టి ఫ్లోటింగ్ అది ఉండదు, వెళ్ళిపోతారు. కావాలని సెర్చ్ చేసి ఇబ్బంది పెడతారు. ఏమంటే టికెట్ దర్శనాలకు వ్యతిరేకంగా చాలా మంది అందరూ భక్తులు అంతా సంతకం పెట్టారండి. ఇది టికెట్ లేని ఉచిత దర్శనం, ధర్మ దర్శనం వీళ్ళు ఎవరిని వెళ్ళకుండా ఆప్ చేసేస్తున్నారు. వాళ్ళు డబ్బులున్న లైన్లో పంపుతున్నారు. అంటే డబ్బు లేని వాళ్ళు టికెట్ దర్శనం వాళ్ళు ఎవరు ఉచిత దర్శనం వెళ్ళిన వాళ్ళు మనుషులు కాదు, దేవాదాయ శాఖే. అందుకే టికెట్ దర్శనాలు రద్దు చేయండి. సమానత్వం ఉండాలి, అందరూ కూడా ధర్మ దర్శనం మాత్రమే గుడి దగ్గర ఉండాలి. లేదా మా గుళ్ళు మాకు అప్పచెప్పండి. మేము టికెట్ దర్శనాలు కూడా లేకుండా మేము లైన్ ఆపొద్దే అని చెప్పేసి ఇవ్వ కదా. రూపాయలు ఎందుకు బాబాయ్ డబ్బులు మన దేవుడు కొనుక్కో దండ పెట్టుకోవడానికి రూపాయలు కొనుక్కుంటా దేవుడిని. ఎక్కడనుందో అన్యాయం, ఎక్కడనుందో అన్యాయం. చూడండి డబ్బులు టికెట్ దర్శనాలకి మొత్తం తీసేయాలి, రద్దు చేయాలి. ఓన్లీ ధర్మ దర్శనం అంటే ఓన్లీ గుడి దగ్గర ఉచిత దర్శనం మాత్రమే ఉండాలని చెప్పి దేవాదాయ శాఖ రద్దు చేయాలి, టికెట్ దర్శనం రద్దు చేయాలి. మా గుళ్ళ దగ్గర టికెట్ దర్శనం పెట్టద్దు, ఓన్లీ ధర్మ దర్శనం మాత్రమే ఉండాలి. ధర్మ దర్శనం మాత్రమే ఉండాలి. దేవాదాయ శాఖ రద్దు చేయాలి. డబ్బున్న వాళ్ళు పేదలకు ఇలా ఎడగొట్టే టికెట్ దర్శనాలు పెట్టి జనాలను చంపేయద్దు. తొక్కిసినట్లు అయిపోయి చచ్చిపోతున్నారు. టికెట్ దర్శనాలు పెట్టడం వల్ల తొక్కిసినట్లు అయిపోయి చచ్చిపోతున్నారు. నిజంగా టికెట్ దర్శనం లేకపోతే ఎందుకు వెళ్ళిపోతారమ్మా? ఇలా జనం ఆగరావరనే ఉద్యోగులు వెళ్ళిపోతే ఎందుకు వెళ్ళిపోతారు? కావాలని స్టక్ చేసి టికెట్ దర్శనాలు పెట్టి మన దగ్గర దోచుకుంటున్నారు. ఇలాగ టికెట్ దర్శనాలు పెట్టే హక్కు దేవాదాయ శాఖ లేదు. ఎక్కడికి వెళ్ళినా సరే టికెట్ దర్శనం తప్పనిసరిగా వెళ్ళారు. మీకు తెలియక వస్తానమ్మా, అలవాటు అయిపోయి ఇలా అలవాటు చేశారు. అటువంటి చోట ఎక్కడ కూడా రూపాయి వేయద్దు. చూడండి డబ్బులున్న వాళ్ళు లైన్లో వెళ్తున్నాను ఫ్రీ దర్శనం అలా ఆశ్చర్యిస్తారు అంతే. ఎందుకంటే ఇలా ఇసుకెక్కిపోయి వాటి అమ్మ ఫ్రీ దర్శనం ఎందుకురా బాబు అంటే డబ్బులు ఎట్టుకు వెళ్తారని. అలా డబ్బులు లేని అందరూ కూడా చాలా మంది ఇళ్ళకే ఆగిపోతున్నారు. ఈ రోజున హిందువులు అందరూ మత మార్పిడి అయిపోయినాక వేరే మతాల్లో పోనాక విదేశీ మతాల్లో పోనా కూడా ఈ దేవాదాయ ఈ టికెట్ దర్శనాలు పెట్టడం వల్లే, ఈ టికెట్ దర్శనాల వల్ల ఈ రోజున గుళ్ళకి వెళ్ళడం మానేశారమ్మా. అవునా కదమ్మా? గుళ్ళకి టికెట్ దర్శనం రోజు రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళు చిచ్చే రోజు టికెట్ ఎన్ని వెళ్తాను చెప్పి గుడికి వెళ్ళడం మానేశారు. ఏదో వారానికి ఒకసారి నెలకు ఒకసారి పండగలకి వెళ్తున్నారు. ఎందుకు అనుకున్నారు? ఈ టికెట్ దర్శనాలు పెట్టడం వల్ల గుడికి మన హిందువులు కేవలం గుళ్ళకి దూరం చేసింది, పేదలను దూరం చేసింది. పేదల డబ్బుల వాళ్ళు కాదు, మా డబ్బున్న వాళ్ళు కూడా చిచ్చి రోజు టికెట్ కొనుక్కుని వెళ్తాం చెప్పి చాలా మానేశారు. అవునా కదా? చూడండి ఆ లైన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో దూరాల నుంచి నడుచుకుని వచ్చారండి. ఆ క్యూ లైన్లోని పాపం అందరూ కూడా ధర్మ దర్శనంలో ఉన్నారండి, ఉచిత దర్శనం. అందుకేనండి ఇన్ని బాధలు పడలేక చాలామంది గుళ్ళకి వెళ్ళడం మానేస్తున్నారండి. నిజంగా ఆ టికెట్ దర్శనాలు తీసేస్తే కనుక ఫ్రీగా అందరూ కూడా అటువంటి ఫ్లోటింగ్ అది ఉండదండి. వచ్చి వాళ్ళు వెళ్ళిపోతారు. అసలు జనం కూడా అక్కడ అలాగా కిక్కిరిసిపోయి ఉండవలసిన అంత అవసరం ఉండదండి. కావాలని స్ట్రక్ చేసేసి డబ్బులు ఉన్న వాళ్ళని పంపించి లేకపోతే గుడి వెనకాల నుంచి పంపించి ఇంత దారుణాలు జరుగుతున్నాయండి. వెంటనే టికెట్ దర్శనాలు రద్దు చేయాలండి. లేదా మా గుడులు మాకు అప్పచెప్పండి అని ఈవో గారికి వినతిపత్రం ఇచ్చి డిమాండ్ చేయడం జరిగిందండి. తక్షణమే టికెట్ దర్శనాలు రద్దు చేయాలి.